హాయ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు స్వప్నస్ బ్యూటీ మిర్రర్ ఛానల్. నేను లాంగ్ వీడియో పెడుతున్నాను. ఈరోజు స్క్రబ్బింగ్ వీడియో. క్లీనప్ ఎలా చేసుకోవాలి మనం లేడీస్ ఇంట్లో. క్లీన్‌గా క్లెన్జింగ్ మిల్క్ లేని వాళ్ళు మిల్క్‌తో క్లీన్ చేసుకోండి బావుంటుంది. అంటే క్లీన్ అయిపోతుందనమాట. క్లెన్జింగ్ మిల్క్ తీసుకొని నేను షాప్‌లో మాది పార్లర్ కాబట్టి క్లెన్జింగ్ మిల్క్‌తోనే క్లీన్ చేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ అండి. స్లోగా అంటే మరీ స్లోగా కాదు, మీడియంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. మసాజ్‌లా చేసుకోవాలి. మన స్కిన్ పైన ఉన్న డర్టీ అంతా పోతుందనమాట. బావుంటుంది, స్కిన్ క్లీన్ అవుతుంది. ఫస్ట్ ఫ్రెష్‌నెస్ చూపిస్తుంది. ఒక 10 మినిట్స్ అట్లా చేసుకున్నాక క్లీన్ చేసేసుకోవాలి. నీట్‌గా చూడండి ఎంత గలీజ్ కనిపిస్తుందో, మురికి. బాగా క్లీన్ అయిపోయాక నేనైతే రైస్ ఫ్లోర్ ఇది స్కిన్ స్క్రబ్బింగ్ తీసుకున్నాను. లోటస్ కంపెనీది. చాలా బాగుంది అది కూడా. అది ఎక్కువ యూస్ చేస్తాను నేను. బాగుంటుంది. నా సెల్ఫ్‌కి. పార్లర్ కంటే వేరే యూస్ చేస్తాను. నేనైతే ఇదే యూస్ చేస్తాను, లోటస్‌ది. బాగుంటుంది. ఇది ఒక 20 మినిట్స్ దాకా నేను స్క్రబ్బింగ్ చేసుకుంటానండి. అంటే స్క్రబ్ వచ్చేసి ఎప్పుడు కూడా స్లోగా చేసుకోవాలి. స్కిన్ కొంచెం స్మూత్ ఉంటుంది కాబట్టి డెడ్ స్కిన్ అంతా పోతుంది. సూపర్ గ్లోయింగ్ ఉంటుంది. ఒక 20 మినిట్స్ మధ్య మధ్యలో కొంచెం రోజ్ వాటర్ లేకుంటే ఐస్ క్యూబ్స్ తీసుకొని స్క్రబ్బింగ్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ నేను రోజ్ వాటర్ తీసుకున్నాను, సైడ్ పెట్టుకున్నాను అనమాట బౌల్లో. స్టెప్స్ అన్నీ స్లోగా చేసుకోండి. నాదంటే ఆయిలీ స్కిన్, మీకు ఫాస్ట్ పెట్టాను కాబట్టి వీడియో కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. స్లోగానే చేసుకోండి, బాగుంటుంది. రిజల్ట్ అంటూ బాగుంటుంది. మన లేడీస్కి ఇంట్లో ప్రతిసారి పార్లర్కి రావాలంటే కుదరదు కదా. అందుకని నేను ఈ టిప్ ఇలా చెప్తున్నాను, క్లీనప్ ఎలా చేసుకోవాలి అనేసి. క్లీన్ అయిపోయాక హాట్ వాటర్ ఉంటే ఓకే, స్టీమ్ తీసుకోండి. లేకపోయినా నో ఇష్యూ, ఏం పర్వాలేదు, క్లీన్ అయిపోతుంది. నీట్గా క్లీన్ అయిపోయింది. హెడ్స్ రిమూవ్ చేసుకోండి. హెడ్స్ అంటే నోస్ పైన ఇట్లా చీస్ సైడ్స్, చిన్స్ దగ్గర ఉంటుంది. క్లీన్ చేసేసుకోండి టవల్తో. నెక్స్ట్ నేను ప్యాక్ తీసుకున్నాను, ఫేస్ ప్యాక్. కంపల్సరీ ప్యాక్ వేసుకోవాలి. ప్యాక్ లేని వాళ్ళు శనగపిండి, పాలు మిక్స్ చేసి ప్యాక్ వేసుకోండి ఇంట్లో అయితే. స్క్రబ్ అంటే దొరుకుతుంది మనకి బయట, ఇక్కడ ఏది కూడా మీ ఇష్టం. నేనైతే అది అట్లా చేస్తాను. ప్యాక్ వేసుకున్నాను అనమాట. ఒక 20 మినిట్స్ డ్రై అయిపోవాలి, వదిలేయండి అలాగే. చేయండి ఫ్రెండ్స్, మన లేడీస్కి చెప్తున్నాను. ఎందుకు అంటే ప్రతిసారి పార్లర్కి వెళ్ళలేము కాబట్టి. ఇలా వచ్చేసి 10 డేస్ వన్స్ చేసుకోవచ్చు, కానీ చాలా బాగుంటుంది. చూడండి, స్క్రబ్బింగ్ చేశాక గ్లో ఎక్కువ వచ్చింది స్కిన్, చూసారా? చాలా బాగుంటుంది. ప్యాక్ స్క్రబ్బింగ్ అన్నీ అయిపోతే స్కిన్ ఇలా వచ్చింది. ఒక 10 మినిట్స్. నేను ఇంకా షాప్లో ఉన్నాను కాబట్టి జస్ట్ ఫేస్కి 1 డే అంతా సోపు ఏమి వాడను. జస్ట్ కాజల్, ఐలైనర్, మస్కరా, లిప్స్టిక్ అంతే. నేను స్టార్టింగ్ మాయిశ్చరైజర్ అంటే సిరం వాడతాను. లాక్మీ పీచ్ మిల్క్ కూడా వాడతాను. అది అక్కడ షాప్లో లేకుండే, అందుకని సిరం యూస్ చేస్తున్నాను. ఆయిలీగా ఉండాలి స్కిన్ అనేసి. బాగుంటుంది, గ్లోయింగ్ ఉంటుంది. ఈ సిరం కలర్ బార్ది వాడతాను, బాగుంటుంది. ట్రై చేయండి. ఒక 2 మినిట్స్ అంతే మసాజ్లా చేసుకోవాలి. దానిపైన అంటూ ఇంకా ఏమి వాడను నేను. సన్స్క్రీమ్ వాడతాను బయటికి వెళ్తే. ఇప్పుడు షాప్లోనే ఉన్నాను కదా, అందుకని సన్స్క్రీమ్ ఏమీ అప్లై చేసుకోలేదు. జస్ట్ ఆయిల్ ఒకటే ఫేస్కి అప్లై చేసుకున్నాను, కలర్ బార్ది. చేయండి మీరు కూడా, కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది. నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉంది అనేసి. ఇంకా నెక్స్ట్ కాజల్, ఐలైనరు రొటీన్. కాజల్ పెట్టుకొని ఐలైనర్ వేసుకుంటా. ఐ షాడో అవేమి లేదు. కాజల్ పెట్టుకుంటాను, ఐలైనర్, ఐబ్రో, లిప్స్టిక్ అంతే. మనం ఒక రోజంతా సోప్ మట్టికి వేయకూడదు, ఓకేనా? ఓకే అండి, ట్రై చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా? ఎలా ఉంది? 10 డేస్ వన్స్ కంపల్సరీ స్క్రబ్బింగ్ చేసుకోండి.
మన లేడీస్ కోసం ఈ వీడియో. నా క్లయింట్స్ కూడా చాలామంది అక్క ఇంట్లో ఎలా క్లీనప్ చేసుకోవాలి అని చాలామంది అడుగుతున్నారు. సో ప్రతిసారి వాళ్ళకి కుదరదు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. మీకు స్క్రబ్బింగ్ బదులు ఇంట్లోనే చేసుకోవాలంటే బియ్యపు పిండితో చేసుకోండి. కానీ కొంచెం రఫ్ ఉంటుంది కదా బియ్యపు పిండి, సో డ్రైనెస్ ఎక్కువ ఇస్తుందన్నమాట. అందుకే మిల్క్తో మిక్స్ చేసుకుంటే బాగుంటుంది స్క్రబ్బింగ్ చేసుకోవాలనుకుంటే. నేనైతే లాక్మీది రైస్ ఫ్లోర్దే వాడాను, బాగుంది. ఇది మటుకు చాలా బాగుంది. లేదంటే ఎవరి యూత్ కూడా చాలా బాగుంది, అంటే నాకు నచ్చింది. ఇన్ కేస్ మీకు ఏదన్నా లైక్ అయిందంటే ఓకే, డన్. మీకేమన్నా ఇంకా వీడియోస్ కావాలి అన్న కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. మీకోసం నేను ఆ వీడియో చేసి పెడతాను. ఓకేనా అండి? ఓకే, డన్.